కేంద్ర ప్రభుత్వ విచక్షణతో ఇచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం తన విచక్షణతో చేపట్టదలుచుకున్న ప్రాజెక్టులు కొన్ని ఉంటాయి. ఇప్పుడే నేను చెప్పాను మహారాష్ట్ర ఉదాహరణ. మహారాష్ట్రలో అక్కడి ప్రభుత్వం కోరంగానే వెంటనే స్పందించి వారు అక్కడ సాగునీటి ప్రాజెక్టులో 25% వాటాను మేము భరిస్తాం. ఎందుకంటే జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీ మహారాష్ట్ర, అక్కడ ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కాబట్టి రేపు 4 ఓట్లు పడతాయేమో అన్న ఆశతో అక్కడ పక్షపాత వైఖరితో వారు అడగంగానే పెద్ద రాష్ట్రం అయినప్పటికీ ఆర్థికంగా మంచి సంపన్న రాష్ట్రం అయినప్పటికీ వెంటనే స్పందించి వారికి అదనంగా డబ్బులు ఇచ్చారు. ఒక్క విడతలోనే మొన్న 3,831 కోట్లు విడుదల చేశారు. అదే రకంగా కొన్ని రాష్ట్రాల్లో జాతీయ ప్రాజెక్ట్ హోదా ఇచ్చారు. ఉదాహరణకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోలవరానికి 90% నిధులు కేంద్రం నుంచి వస్తూ ఉన్నాయి. మరి తెలంగాణలో కాళేశ్వరానికి మొన్న ఆరోపణలు చేసిపోయినారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ఇంకా ఇతరులు నోటికి వచ్చినట్టు మాట్లాడిపోయినారు. 80,000 కోట్లు అన్నారు, 1,00,000 కోట్లు అన్నారు. పాపం వాళ్ళకి లెక్కలు తెలియదు. విషయం ఏంటంటే ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కడుతున్నప్పుడు దశాబ్దాల పాటు సాగునీటి రంగంలో వివక్షకు గురైన తెలంగాణకు అండగా నిలబడాల్సిన కేంద్ర ప్రభుత్వం ఈ రకమైన వ్యవహారం చేయడం, అందులో నీతి ఆయోగ్ సిఫారసు కూడా చేసింది. నీతి ఆయోగ్ సిఫారసు చేయలేదు, మేమేదో మా పార్టీకి మేము ఆడుతున్నాం అన్నది కూడా కాదు. నీతి ఆయోగ్ సిఫారసు చేసినా పట్టించుకోలేదు, బుట్ట దాఖలు చేసినారు. స్వయంగా మా ముఖ్యమంత్రి గారు ప్రజల సమక్షంలో డిమాండ్ చేసినా, పలు దఫాలు కలిసినప్పుడు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. కాబట్టే మొన్న 103 స్థానాల్లో డిపాజిట్లు పోయినాయి. మళ్ళీ ఇదే వైఖరిని కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి అని విజ్ఞప్తి చేస్తాం. ఇక రాజకీయం ఎందుకు బ్రదర్? ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్, ఆ ఫ్రంట్, ఇప్పుడు అది కాదు పాయింట్. కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు, ఇంకో 3 నెలలు ఉంటారు, 3 నెలలు 2 నెలలు ఉంటారు. ఫిబ్రవరి 25కి నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వం తెలంగాణకు చేసిన అన్యాయాన్ని ఎండగట్టవలసిన బాధ్యత మా మీద ఉన్నది. ప్రభుత్వంగా మేము పలుమార్లు అడిగాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా అప్పుడున్న మంత్రులను బయ్యారం కానీ ఇంకోటి కానీ చాలాసార్లు అడిగాను. ఉలుకు లేదు, పలుకు లేదు. కానీ మళ్ళీ ఏం మొహం పెట్టుకొని రేపు తెలంగాణకు వస్తారో నాకు తెలియదు. మళ్ళీ